హాయ్ వియర్స్, వెల్కమ్ టు మన వాయిస్. ఇప్పుడు మన ఐకాన్ మెంబర్ గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, ఫైన్. సో ఐకాన్ 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇవాళ కూడా మహాబలిజ సమ్మేళనం అని ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఎలాంటి సెషన్స్ జరగబోతున్నాయి ఇవాళ? ఈరోజు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మెయిన్ బాగా జరుగుతుంది మేడం అది. సో ఎవరైతే మన యూత్ ఉన్నారో వాళ్ళు దీన్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే దే ఆర్ రియల్లీ సక్సెస్ఫుల్. ఎందుకంటే టు టేక్ ఇన్స్పిరేషన్ కుమార్ సార్ అండ్ చక్రపాణి సార్ ఉన్నారు. వాళ్ళు ఈ కండక్ట్ చేశారు. దీని గురించి అంటే చాలామంది యూత్ డ్రగ్స్ అని అదర్ యాక్టివిటీస్లో ప్రజెంట్ ఇప్పుడు అంతా డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. అటువంటి దాని నుంచి మన యూత్ని అట్రాక్ట్ చేసి యంగ్ ఎంటర్ప్రీనర్స్ మాస్తే సపోజ్ రాఘవేంద్రరావు సార్ కానీ లేకపోతే సుమన్ టీవీ ఆయన కానీ లేకపోతే చాలామంది మన యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. మన ఫార్మా ఇండస్ట్రీస్ మన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ చేసుకుని మన యూత్ కనుక రైట్ వేలో రైట్ పాత్లో ఉంటే ఖచ్చితంగా దే విల్ రీచ్ ద గోల్. వాళ్ళు ఒక యంగ్ ఎంటర్ప్రీనర్గా రావాలంటే ఇటువంటి బిజినెస్ సమిట్స్ జరిగినప్పుడు వస్తే దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి. గవర్నమెంట్ హాజ్ ఆల్సో గివింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఎంఎస్ఎంఈ లోన్స్ అని కానీ సైట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్, ఆంధ్రప్రదేశ్ ఆల్సో ప్రొవైడింగ్. ఫార్మా రంగం కానీ ఏదైనా చాలా బాగుంది. నెక్స్ట్ సిలికాన్ ఇండస్ట్రీ గురించి ఎక్కువగా యూత్ ఆలోచించగలిగితే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ది యూత్. వన్ మోర్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తో కొలాబరేట్ అయ్యి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందండి. అది చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఎందుకంటే మన ఈ కమ్యూనిటీలో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఎప్పుడైతే ఈ స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేశారో వాళ్ళకి ఐకాన్ అంటే ఒక ముందే తెలుస్తుంది. తెలియటం వల్ల ఇమీడియట్లీగా రేపు పొద్దున ఏదైనా కావాలి చేయాలని హెల్ప్ చేయాలన్నా ఐకాన్ విల్ కమ్ టు ది పిక్చర్. దే విల్ గైడ్ us, they will inspire them, and they will give financial assistance also. Now some 2-3 events is going on. What they told, we will give finance also orally, and we will give support whenever you give. They are giving their personal numbers also. It is not possible to other than this community people get the number. Ordinary man cannot get the people. సపోజ్ రాజాకుమార్ సార్ ఉన్నారు, వాళ్ళు కానీ జగన్నాథ్ సార్ ఉన్నారు, వాళ్ళందరూ కానీ వాళ్ళ పర్సనల్ నెంబర్ ఎవరికి ఇవ్వరు. అటువంటిది ఇటువంటి సమ్మిట్లోకి వచ్చిన వాళ్ళందరికీ యూత్కి అడిగిన వెంటనే కార్డు ఇచ్చి నాకు ఈ నెంబర్కి చేయండి, నేను లిఫ్ట్ చేయకపోతే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్తున్నారు. ఇది గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆ లెవెల్లో ఉండి ఊహించుకునేవాళ్ళు మనకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేదే చాలా గొప్ప విషయం. అటువంటిది వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని మోటివేట్ చేయడానికి యుఎస్ నుంచి కానీ సో మెనీ డెలిగేట్స్ వచ్చారు. కర్ణాటక, తమిళనాడు, సో మెనీ పీపుల్స్ వచ్చారు. కేరళలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ హూ యూటిలైజ్ ద యూత్. మెయిన్ అంటే యూత్ కనుక యూటిలైజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని ఐ విల్ ఫీల్ లైక్ దట్. ఓకే, ఐకాన్ అనేది 10 years నుంచి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సెషన్ తో ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాట్లాడిన చాలా మంది కూడా హైదరాబాద్ సిటీలోనే జరుగుతుంది. విలేజెస్ లో అంటే మండల మీటింగ్స్ పెడుతున్నారు, కానీ విలేజెస్ లో కూడా వచ్చి గ్రామాల్లో కూడా పెడితే బాగుంటుంది అని అంటున్నారు. మరి ముందు అది జరిగే ఛాన్స్ ఉందంటారా? అంటే బట్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ టు అరేంజ్. సపోజ్ విజయవాడ చూడండి మీరు, రీసెంట్గా హైటెక్ మన ఏంటిది స్టేట్ క్యాపిటల్ వచ్చింది, అది డిసైడ్ చేయడానికి 10 years పట్టింది. సో ఇక్కడ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మెయిన్. సపోజ్ నువ్వు కార్నర్ ఫ్రమ్ శ్రీకాకుళం టు హైదరాబాద్ యూ కెన్ స్పెండ్ ఆర్డినరీ పర్సన్, అంటే నేను చెప్పేది వితౌట్ రిజర్వేషన్ రావాలంటే యూ కెన్ స్పెండ్ ఓన్లీ అప్ అండ్ డౌన్ 600 rupees. యూ కెన్ కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు హియర్ అండ్ హియర్ టు దేర్. అకామిడేషన్ ఇప్పుడు మనం ఉన్న బోర్డు మంది వీ కెన్ రెడీ టు ప్రొవైడ్ అకామిడేషన్. హూ ఆర్ నాట్ ఫీలింగ్ మాకు అకామిడేషన్ లేదు ఏం లేదు అన్నాడు, వీఆర్ రెడీ టు ప్రొవైడింగ్. సో అది కాదు, కష్టపడాలి పైకి రావాలనుకునే వాళ్ళకి ఎక్కడైనా ముందుకు దూసుకెళ్ళాలి తప్ప నా ఊర్లో వస్తే నేను చేస్తాను, నా మండలంలో వస్తే నేను చేస్తాను కాదు. దే హ్యావ్ టు యూత్ ఎవరైనా యంగ్ ఎంటర్ప్రీనర్గా మారాలి, కష్టపడాలి, పైకి రావాలనుకుని ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి. అంతేగాని నా ఊర్లో వస్తే నేను చేస్తాను, ఇట్స్ నాట్ గుడ్ థింగ్. అది కూడా ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం అయితే ఇటువంటి సెంటర్స్లో పెట్టడం వల్ల ఏంటంటే మెయిన్ పెద్ద వాళ్ళకి ఇది సపోజ్ కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు వచ్చేది, కర్ణాటక కమాండ్కి స్టే దేర్. ఫెసిలిటీస్ ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇంతమందికి వచ్చిన అందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే దాని బ్యాక్గ్రౌండ్ ఒక 2-3 months నుంచి వాళ్ళందరూ కలెక్ట్ చేశారు. ఎంతోమంది వాలంటీర్లు దే ఆర్ ఇన్ హై పొజిషన్స్, దే ఆర్ వర్కింగ్ టుగెదర్. దీని సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా ఒక కారణం. బట్ నా బిలీఫ్ అయితే మాత్రం ఇటువంటి సిటీల్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది.
ఒక 600 రూపీస్ 700 రూపీస్ స్పెండ్ చేయడం ఇస్ నాట్ ఏ గ్రేట్ థింగ్. ఈ రోజులో ప్రతి ఒక్కరు కష్టపడితే ఒక 1000 రూపాయలు సంపాదించి చాలా తేలిక అయిపోయింది కాబట్టి ఓకే, దర్ ఈస్ నో ఇష్యూ మేడం. అంటే ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కానీ లేకపోతే ప్యానలిస్టులు కానీ మెంబర్స్ కానీ అందరికీ మేము హెల్ప్ చేస్తాము, మేము సపోర్ట్గా బ్యాక్ బోన్గా ఉంటాము అంటున్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ 10 yearsలో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఫలానా హెల్ప్ మేము చేసాం, ఇన్వెస్ట్ చేసాం వాళ్ళకి, లేకపోతే మేము దీనికి వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాం అని అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయి? నేను అబ్జర్వ్ చేశాను మేడం. నేను ఇప్పుడు ఇవాళ మీటింగ్లో 4 కనపడ్డారు. వాళ్ళతో నేను మామూలుగా నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఒక ల్యాబ్ పెట్టారు. వాళ్ళ ల్యాబ్కి ఇక్కడ నుంచి వాళ్ళకి ఎవరైతే ఫార్మాలో ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్, ఎందుకంటే మెయిన్ ల్యాబ్లో కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు ఓన్గా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇచ్చారు. సో దే ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఏదైనా మేడం మనం కష్టపడాలని అండి, పైకి రావాలి, ₹1 సంపాదించాలి, ఇదివరకుట్లా ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటే కదా తప్ప ఇట్స్ నాట్ పాసిబుల్. నేను వెళ్ళి నీకు లోన్ ఇస్తాను, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను, డెవలప్ చేయండి, ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు వస్తేనే ఎవరైనా సరే సెల్ఫ్గా మనం డిసిప్లిన్తో ఉంటేనే మనం ముందుకు రాగలం. ఈసారి ఏంటంటే మహాబలిజ సమ్మేళనం అని పెట్టారు, కానీ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అంటే ఒక్కోసారి డాక్టర్స్ సమిట్ అని అలా ఒక్కొక్కసారి ముందుకు వస్తున్నారు. సో ముందు ఇంకా ఎటువంటి ఉద్దేశాలతో ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు? మెయిన్ మేడం ఇది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ సంబంధించిన సమిట్ పెడితేనే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సీనియర్స్ ఒక పక్కన, ఏమీ లేమని ఒక పక్కన ఉంటే వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఇది ఇప్పుడు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైనా సరే, ఇప్పుడు డాక్టర్ పెట్టినా అందరూ ఇందులో ఉన్నారు. ఈ మహాబలి సమ్మేళనంలో మహాబలిజ మీన్స్ బ్యాంకర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఫార్మా వాళ్ళు ఉన్నారు, ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బ్రిక్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు ఉన్నారు, సిలికాన్ చిప్స్ తయారు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవడం అనేది మెయిన్ తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిన వాళ్ళే. నిన్నగా మనం డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. మన ఆడిటింగ్ కంపెనీ పెట్టిన లాస్ట్ మీటింగ్లో వచ్చిన ఆడిటింగ్ కంపెనీకి పెట్టాడు. మనకు తెలుసున్న వాళ్ళు ఒక ఆడిటింగ్ ఇచ్చారు. నౌ ఈజ్ గ్రోయింగ్ అప్, నౌ ఈజ్ మెయింటైనింగ్ కార్. ఎర్లియర్ ఈజ్ నథింగ్. చిన్న రూమ్లో ఆయన ఆడిటింగ్ కంపెనీ పెట్టారు. ఒక పెద్ద కంపెనీ మన బలిజిలో పరిచయం అయ్యి వాళ్ళకి ఆడిటింగ్ ఇచ్చారు. ఈ స్ట్రగుల్ ఇలా ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ నౌ ఈజ్ ఓకే, నౌ ఈజ్ ఎంజాయింగ్ విత్ కార్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. సో ఏదైనా సరే వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ ది బిగినింగ్, ఐఎమ్ టెలింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ నన్ను అడిగారు కాబట్టి నేను ఇంట్రెస్ట్ మీకు చెప్తున్నాను. సో మీరు అడగకుండా ఎవరు అమ్మాయినా అడగకుండా అన్నం పెట్టదు అనేది ఇస్తే కామన్ థింగ్. కాబట్టి ఏదైనా కష్టపడాలి, పైకి రావాలని అంటే ఫస్ట్ నీలో ఇన్స్పిరేషన్ ఉండాలి. అవకాశాలు అయ్యే ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి దీని గురించి నా దగ్గర రాలేదు, చేయలేదు అనేది ఇప్పుడు చాలామంది డెవలప్ అయ్యారు, ఎంతోమందికి హెల్ప్ చేశారు. అందరూ బయటికి చెప్పలేకపోవచ్చు, అంటే ఎందుకంటే వాళ్ళకి కొంత టైం పడుతుంది. నేను పలానా వాళ్ళ ద్వారా డెవలప్ అయ్యారని చెప్పడం చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారి దగ్గర ఉన్నారు, వాళ్ళ దగ్గర పనిచేయడం కాంట్రాక్ట్లు ఇచ్చారు, చాలామందికి ఎలక్ట్రికల్ వర్క్ ఇచ్చారు, అలాగే సెంటరింగ్ అలా ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఇస్తున్నారు వాళ్ళు. మనం తెలిసిన వాళ్ళందరూ మనం మీట్ అయితే ఖచ్చితంగా వర్క్ అనేది గ్యారంటీ ఉంది. బోర్డు అంత స్కోప్, హైటెక్ సిటీలో బోర్డు అంత స్కోప్ ఉంది. అలాగే రూరల్లో కానీ సెమీ అర్బన్లో కానీ ఎక్కడైనా సరే దేర్ ఓన్ నో ప్రాబ్లం ఫర్ అస్. ఇప్పుడు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి అంటే కొత్తగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ తరపున మహాబలిజ ఈ సమ్మేళనం తరపున లేకపోతే టోటల్గా ఐకాన్ తరపున మీరిచ్చే సజెషన్స్ ఏంటి పర్సనల్గా? ఫస్ట్ కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఆ 3 items ఎప్పుడైతే ఈ 3 విషయాలు మీరు పర్టికులర్ పరిగణించారో ఆటోమేటిక్గా యూ విల్ రీచ్ ద హైట్స్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర మన వెనకాల ఈ బోట్లో కనపడుతున్న వాళ్ళు కానీ మనకు తెలియకుండా కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీ ఉంటేనే మనలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనలో మంచి సిన్సియారిటీ ఉండాలి, ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ 3 ఆస్పెక్ట్స్ కనుక ఖచ్చితంగా ఎవరైతే రీచ్ అవుతారో డెఫినెట్లీ దే విల్ రీచ్ ద గోల్. దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్. ఓకే, అంటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి ఐడియా ఉంటుంది, ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ స్టార్ట్ చేయడానికి ఆర్థికంగా కొంచెం స్తోమత లేకపోవడం, అంటే సింగిల్ ఎన్పీ కూడా లేకుండా నాకు ఐడియా మాత్రమే ఉంది, సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటి సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది అంటారా? 100% మేడం. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కదా,
ఇప్పుడు మేమంటే మామూలుగా బిజినెస్ తరపున వచ్చాం. ఓకే, మేము కొత్త ఆపర్చునిటీస్ ఏముంటాయి మేము ఎదుగుతాం. లేని వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి ఇప్పుడు అంత మేము బిజినెస్లో ఉండి ఇక్కడికి వచ్చి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఏముంటాయని మేము ట్రై చేసుకుంటున్నాం. అలాగే కొత్తగా ఇప్పుడు ఏమీ లేమని కూడా వచ్చి ట్రై చేసుకుని ఎవరైతే సలహా ఇచ్చారో వాళ్ళు నేను నా పొజిషన్ ఇది, కైండ్లీ హెల్ప్ మీ అని అంటే డెఫినెట్గా మేమైనా హెల్ప్ చేస్తాం. ఐఎమ్ రెడీ టు హెల్ప్ ఎనీబడి, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళలో నో ప్రాబ్లం మేడం. ఎవరైనా సరే నిజాయితీగా వచ్చి మాకు హెల్ప్ చేయండి అంటే బ్యాంక్ లోన్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే సైట్లు ప్రొవైడ్ చేస్తున్నారు, తెలంగాణ సైట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళతో మేము మాట్లాడి ఏదో రకంగా మా వంతు మేము వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళని ఒక నేను ఉన్నాను అని చెప్పడానికి మాత్రం బ్యాక్ బోన్గా నిలబడగలం. ప్రతిదీ నేనే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి లైసెన్స్ అప్లై చేయడం అంతా వాళ్ళు చేసుకోవాలి. సో ఫైనాన్షియల్గా అంటే సంహౌ మేము హెల్ప్ చేయగలం, బ్యాంక్ లోన్ ఇప్పించగలం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్స్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అవన్నీ మేము ప్రొవైడ్ చేసి మార్జిన్ మనీ ఏమైనా ఉందంటే మేము ప్రొవైడ్ చేయగలం. దాని వరకు నో ప్రాబ్లం. దట్ టు సమ్ ఆస్పెక్ట్ అంటే క్రోర్స్లో మనం చేయలేకపోవచ్చు, ల్యాక్స్లో డెఫినెట్గా మేము ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ మై. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇవాళ పెట్టిన మెయిన్ టార్గెట్ మహాబలిజ సమ్మేళనం అని పెట్టారు. అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళే కాకుండా రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కమ్యూనిటీ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే అందరినీ ఈక్వల్గానే చూస్తారా? నేను అది చెప్తాను మేడం, మీలో కమిట్మెంట్ ఉంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఫస్ట్ రేట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము బిజినెస్ చేసేటప్పుడు మన క్యాష్ చూసి ఎవరు రారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం వర్క్ చేసే సిన్సియారిటీని బట్టి మన వర్క్లో కమిట్మెంట్ టైమ్లీగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక వెంచర్ ఇచ్చారు మీరు మాకు, సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇచ్చి వెంచర్ ఇస్తే మేము 3 monthsలో కంప్లీట్ చేస్తానంటే కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసి బిఫోర్ కమిట్మెంట్ యూ హ్యావ్ టు చూస్ వెదర్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్. చేయగలమా లేదని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్. అన్నెసరీగా మనం కమిట్మెంట్స్ ఇచ్చేసి చేయలేకపోయామంటే ఒక ప్రాజెక్ట్, రెండో ప్రాజెక్ట్, మూడో ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా ఇది మౌత్ స్ప్రెడ్ ఎక్కువైపోతుంది. మౌత్గా ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో ఆటోమేటిక్గా ఆ కంపెనీ విల్ లూజ్ ద మార్కెట్. దట్ ఈస్ షేర్ లూజ్ అవుతుంది. సో నా చెప్పి సిన్సియారిటీగా ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, అనుకున్న వరకు కంప్లీట్ చేయాలి. 10 లక్షల ప్రాజెక్ట్ అని చెప్పి 20 లక్షలు చేయటం, 15 లక్షలు చేయటం అలా చేస్తే, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక కమిట్మెంట్ చేసినప్పుడు అవతల యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మనం అంచనా వేసుకోవాలి ఉండాలి. సపోజ్ నాకు 5 lakhs నేను ఖర్చు పెట్టగలను, మీరు నన్ను 10 lakhsలో తీసుకెళ్ళిపోతే నేనేం చేయలేను. ఎందుకంటే చేతులు ఎత్తేస్తాను, నా ప్రాజెక్ట్ అన్కంప్లీటెడ్గా ఉంటుంది. ఐ ఆమ్ ద లూజర్. మీరు ఓకే, మీరు ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొంది ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ఐ ఆమ్ ద లూజర్. ఎవరైతే మీకు వర్క్ ఇచ్చారో వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు. వన్స్ పెయిన్ ఫీల్ అయిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, మౌత్ పబ్లిసిటీ, ఎక్స్ కంపెనీకి వెళ్ళాం రా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మాకు ప్రాబ్లం అవుతుంది అని అంటారు. ఇందులో బిజినెస్లో కమ్యూనిటీని వాడుకోవచ్చు, అంతేగాని మొత్తం ఇలా వచ్చి ఇలా చేయాలనేది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు.